ఇంతకాలం డబ్బు తీసుకొని ఓట్లేసిన మనం మారే సమయం వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇక మన బతుకులు మారవు. ఇప్పటికైనా అమ్ముడు పోకండి, మీరు బానిసలు అయిపోద్దండి. బ్రిటిష్ వాళ్ళు తరిమితే పారిపోయారు, కానీ ఇప్పుడు మనం బానిసత్వంలోనే బతుకుతున్నాం. అక్క ఎక్కడ? ఏ బానిసత్వంలోనా? మన వాళ్ళ చేతుల్లోనే బానిసలం, మన ప్రభుత్వం చేతుల్లోనే బానిసలం, మన అధికారుల చేతుల్లో బానిసలం. బ్రిటిష్ వాడు తరిమితే పారిపోయాడు, వీళ్ళు తరిమితే పారిపోరు. ఎందుకో తెలుసా? మనం వాళ్ళకి అమ్ముకున్నాం, మన బతుకులు అమ్ముకున్నాం. 5 సంవత్సరాలకి మన బతుకులని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసుకున్నాం. కాబట్టి మాట్లాడే హక్కుని కోల్పోయాం, మనం మాట్లాడే హక్కుని కోల్పోయాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే ఇక మన జీవితాలు మారవు. అవే అతుకుల పొంతలు, అవే పెంకుటిల్లులు, అవే పూరి గుడిసెలు, అవే సగం సగం కట్టడాలు, అవే పేదరికపు బ్రతుకులు, అవే అప్పులు, అదే పేద స్థితి. ఇక మారదు. ఈ స్థితి మారాలంటే మన నుంచి మార్పు మొదలవ్వాలి. ఒకటే చెప్తున్నా, డబ్బు పంచిన ఏ నాయకుడు, ఓటుకు నోటిచ్చిన ఏ నాయకుడు ప్రజల కోసం పనిచేయడు, సంపాదించుకోవడానికి పనిచేస్తాడు. మనం అవసరాల కోసం డబ్బు తీసుకుంటాం. 5 సంవత్సరాలకి 2000 కమ్ముడిపోయిన నీ కోసం నేనెందుకు పని చేయాలి అంటాడు. ఇంకెందుకు? ఎంతకాలం? ఈసారి ఎవడైనా ఓటుకు నోటిస్తానంత లక్షణంగా తీసుకొని డబ్బు దాచుకోండి, కానీ మనవాన్ని ఎన్నుకుందాం. నా నియోజకవర్గానికి ఏదో చేయాలి, నా పేద ప్రజలకు ఏదైనా చేయాలి, నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో ఉన్న నా పేద ప్రజలకి నేను ఏదో చేయాలి. ప్రభుత్వ పథకాలన్నీ 100కి 100% అందరికీ అందేలాగా తీసుకొని రావాలి. నా ప్రజల కోసం నేను అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనకాడకూడదు, ఏ ప్రభుత్వానికి అమ్ముడుపోకూడదు, ఏ ప్రలోభాలకి తలంచకూడదు అన్నటువంటి రోషం కలిగిన నిజాయితీ పరుణ్ణి డబ్బు తీసుకోకుండా ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెడితే అప్పుడు మన సమస్యలకు ఒక పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నా. మారుతారా? ఎన్నుకుంటారా? మనవాడిని పంపిద్దామా? వద్దులేండి, మనవాడు ఎందుకులేండి, డబ్బున్నోన్నే పంపిద్దామంటారా?